రోగాలు, నొప్పులు నయం చేస్తానని, ఎలాంటి సమస్యనైనా తీరుస్తానని భూతవైద్యం పేరుతో అమాయక మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దొంగ బాబా వ్యవహారం నిజామాబాద్లో వెలుగుచూసింది. తాజాగా ఓ 15 ఏళ్ల బాలికపై దొంగ బాబా అత్యాచారం బయటపడ్డంతో అతని లీలలన్నీ వెలుగుచూస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి దొంగ బాబా అవతారమెత్తాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా తీరుస్తానని చెప్పి అమాయకులను మోసం చేస్తున్నాడు. మహిళలను, బాలికలను లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఓ దంపతులు తమ 15 ఏళ్ల కుమార్తెకు ఆరోగ్యం బాగా ఉండట్లేదని అతని వద్దకు తీసుకొచ్చారు. బాలికను పరిశీలించిన దొంగ బాబా కొన్నాళ్లు ఆమెను తన వద్దే ఉంచాలని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని గుడ్డిగా నమ్మి బాలికను అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పట్నుంచి బాలికను బెదిరింపులకు గురిచేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు ఆరా తీయడంతో దొంగ బాబా వ్యవహారం గురించి చెప్పింది. దొంగ బాబా అఘాయిత్యంపై తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత బాలిక తల్లిదండ్రులు, స్థానికులు కలిసి అతన్ని పట్టుకుని చితకబాదారు. రోడ్డు మీదకు తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. ఇంతలో పోలీసులొచ్చి వారిని శాంతింపజేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఇలా భూత వైద్యం పేరుతో, భక్తి లేదా ఆధ్యాత్మిక పేరుతో మహిళలపై దొంగ బాబాలు అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు చాలానే వెలుగుచూశాయి. అయినప్పటికీ అమాయక జనం ఇప్పటికీ వాళ్లను నమ్ముతూ మోసపోతున్నారు. అడిగినంత డబ్బులిచ్చుకోవడంతో పాటు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే, కొడుకు ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ టిఫిన్ పెడతానని పిలిపించుకొని ఫుల్ మీల్స్ పెడుతూ విచ్చలవిడిగా తయారైంది. విషయం తెలుసుకున్న భర్త నీకేం పోయే కాలం వచ్చింది అంటూ భార్యను మందలించినా ఆమె మాత్రం మాట వినలేదు. అద్దెకిచ్చిన ఇండ్లు మొత్తం భార్యకు వదిలేసిన భర్త వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు నీ భార్య ఓ యువకుణ్ణి ఇంటికి పిలిపించుకొని ఎంజాయ్ చేస్తోందని, నీ భార్య చేస్తున్న పనికి మా పెళ్లాలు సిగ్గుతో తలదించుకుంటున్నారని చుట్టుపక్కల ఉంటున్న మగాళ్లు భర్తకు క్లాస్ పీకారు. వేకువజామున 4 గంటల సమయంలో ప్రియుడితో బెడ్రూంలో నగ్నంగా రాసలీలలు సాగిస్తున్న భార్యను ఆమె భర్త కసితీరా పొడిచి దారుణంగా చంపేశాడు. ఆంటీ ప్రియుడు మాత్రం జస్ట్ మిస్ అయి పారిపోయి ఇప్పటివరకు కనిపించలేదు. తమిళనాడులోని నాగర్కోవిల్ నగరం సమీపంలోని ఆచారిపల్లం ప్రాంతంలో రామదాస్, నీలావతి దంపతులు నివాసముంటున్నారు. రామదాస్, నీలావతి దంపతులకు 19 ఏళ్ల కుమారుడున్నాడు. రామదాస్ ఆచారిపల్లెం ప్రాంతంలో సొంతంగా కొయ్యల మండి పెట్టుకుని వ్యాపారం, వడ్రంగి పనులు చేయడానికి కొందరు పనివాళ్లను పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. చూడడానికి నీలావతి నల్లగా ఉన్న స్థానికులు సెక్సీ ఫిగర్ అని పిలుస్తుంటారు. నీలావతికి 42 ఏళ్ల వయసంటే ఎవ్వరూ నమ్మరు. నీలావతి చూడడానికి అలా నాజూగ్గా ఉంటుంది. రామదాస్ కొయ్యల వ్యాపారం చేస్తున్న ప్రాంతంలోనే 10కి పైగా ఇండ్లు నిర్మించి అద్దెలకిచ్చాడు. అద్దె డబ్బులతో పాటు కొయ్యల వ్యాపారం, వడ్రంగి పనుల్లో సంపాదిస్తున్న డబ్బులు మొత్తం రామదాస్ ఆయన భార్య నీలావతికిస్తున్నాడు. చేతినిండా డబ్బులుండడంతో నీలావతి చెప్పిన మాట వినకుండా పోయింది. కొడుకుకు పరిచయం ఉన్న ఓ యువకుడు ఇంటికొచ్చి వెళ్తున్న సమయంలో అతని మీద నీలావతి కన్ను పడింది. ఇదే సమయంలో నీలావతి రెచ్చగొట్టడంతో ఆ యువకుడు ఆంటీ వలలో పడిపోయాడు. అవసరమైనప్పుడు ఖర్చులకు డబ్బులు, కడుపు నిండా తిండి పెట్టిన నీలావతి యువకుడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. పగలు రాత్రి అని తేడా లేకుండా ఆ యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీలావతి ఇంటి చుట్టూ తిరిగాడు. తన కొడుకు కోసం ఆ యువకుడొస్తున్నాడని కొంతకాలం నీలావతి భర్త రామదాస్ను నమ్మిస్తూ వచ్చింది. ఓ రోజు పనిమీద బయటికి వెళ్లిన రామదాస్ మధ్యలోనే ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆ సమయంలో పట్టపగలు కొడుకు వయసున్న ప్రియుడితో రొమాన్స్ చేస్తూ నీలావతి భర్తకు అడ్డంగా చిక్కిపోయింది. ఆ సమయంలో భార్య నీలావతిని పట్టుకున్న రామదాస్ ఆమెకు బండ్తీసి వార్నింగ్ ఇచ్చాడు. అయినా నీలావతి బుద్ధి మార్చుకోకపోవడంతో 3 నెలల క్రితం ఇల్లు వదిలేసిన రామదాస్ కొడుకుని పిలుచుకుని కుల ఆచారి ప్రాంతంలో ఉన్న మరో సొంత ఇంటికి వెళ్లిపోయాడు. ప్రతిరోజు రామదాస్ ఆచారి పళ్లెంలోని కొయ్యల మండి దగ్గరకు రావడం, పనిచేసుకుని రాత్రి మళ్లీ కుల ఆచారి పల్లెంలోని ఇంటికి వెళ్లిపోతున్నాడు. భర్త రామదాస్ కొడుకు వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో నీలావతి ఒక్కతే ఆచారిపల్లెంలో నివాసముంటూ అద్దె ఇండ్ల డబ్బులు వసూలు చేసుకుంటూ ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకుని జల్సాలు చేసింది. నీలావతి ఇంటికి పదే ఓ యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్తున్నాడని తెలుసుకున్న స్థానికులు రామదాస్పై మండిపడ్డారు. నీ భార్య నీలావతిని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావా లేదా? ఆమెను చూసి చుట్టుపక్కల వాళ్లు చెడిపోతున్నారని మండిపడ్డారు.
స్థానికులు పదే పదే ఫిర్యాదు చేయడంతో 2020 ఆగస్టు 7వ తేదీ వేకువజామున 4 గంటల సమయంలో రామ్దాస్ ఆచారి పళ్లంకు వెళ్లాడు. కొయ్యలమండి పక్కనే భార్య ఉంటున్న ఇంట్లో లైట్లు వెలిగిన విషయం గుర్తించాడు. కిటికీలో నుంచి బెడ్రూంలోకి చూసిన రామ్దాస్ షాక్కు గురయ్యాడు. వంటిమీద నూలుపోగు లేకుండా నగ్నంగా తయారైన భార్య నీలావతి ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించిన రామ్దాస్ రగిలిపోయాడు. ఇంటి లోపలికి వెళ్లిన రామ్దాస్ బెడ్రూంలో నగ్నంగా ఉన్న భార్య నీలావతిని పట్టుకుని కత్తి తీసుకుని కసితీరా పొడిచి దారుణంగా చంపేశాడు. రామ్దాస్ భార్య నీలావతిని హత్య చేస్తున్న సమయంలో ఆమె ప్రియుడు నగ్నంగా బయటకు పరుగుతీసి తప్పించుకున్నాడు. భార్య నీలావతిని హత్య చేసిన రామ్దాస్ నేరుగా నాగర్కోవిల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు తన భార్య నీలావతి గురించి నీచంగా మాట్లాడుతున్నారని, ఆమె కూడా అలాగే ప్రవర్తించిందని, అందుకే చంపేశారని రామ్దాస్ నేరం అంగీకరించాడు. అప్పుడు ప్యాంటు కూడా వేసుకోకుండా పరారైన ఆమె ప్రియుడు ఇప్పటివరకు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు.